వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తంగా నిన్న రాజ్యాంగ దినోత్సవం నాడు హైకోర్టుల్లో అలాగే పార్లమెంటులో అలాగే వివిధ ప్రభుత్వ స్థానాల్లో న్యాయం కోసం రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిబద్ధులై పనిచేయాల్సిన రంగంలో ఉన్నవారు అందరూ కూడా నిన్న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం, అలాగే రాజ్యాంగానికి ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కొత్త ఆలోచనలతో రాజ్యాంగంలో ఏముందన్న విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయడానికి, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఉండడానికి ఒక బుక్లెట్ అలాగే వెబ్సైట్ తయారు చేయడం అనేది నిన్నంతా మనం చూసాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈనాడు మరి రాజ్యాంగాన్ని ఎంతవరకు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం అన్న ప్రశ్నలు కూడా అనేక మంది లేవనెత్తిన పరిస్థితులు కూడా మనం చూసాం. నిజానికి రాజ్యాంగంలో పనిచేయాల్సిన 4 వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, అటు న్యాయస్థానాలు కానీ, లేదంటే పోలీసింగ్ కానీ, లేదంటే ప్రభుత్వాలు కానీ, అలాగే 4వ పిల్లర్గా జర్నలిజం కానీ, వీరందరూ నిబద్ధతతో ముందుకు వెళితే కనుక అన్యాయాలు ఘోరాలు జరగకుండా ఉండొచ్చు అనేది జరిగే అవకాశాలు ఉండవు, ఏరిపారేయచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో నిన్న ఒక అరెస్టు నిజంగా రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యాంగాన్ని బతికించిందా అన్నట్టుగా మారింది అనేలాగా ఉంది అనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఎంపీని అరెస్ట్ చేసి, సరే కారణం ఏదైనా దానిని లీగల్గా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కావాలనే అరెస్ట్ చేసి కొట్టి సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ అన్న వ్యక్తిని, అప్పటికే ఆయన రిటైర్ అయిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆయన అడిషనల్ ఎస్పీగా పెట్టి ఆయనకి కొన్ని ఇలాంటి బాధ్యతలు అప్పగించి, ఆనాడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించి ఆయన్ని అరెస్టు తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో ఆయన రకరకాలుగా హింసించి, ఆ తర్వాత మిలిటరీ హోటల్కి తీసుకువెళ్ళి ఆ హోటల్ నుంచి ఆయన కొన్ని నిజాలు విషయాలు అని బయటపెట్టిన తర్వాత దీనికి సంబంధించిన ఒక 4 అధికారుల మీద, మిలిటరీ హోటల్ సూపరింటెండెంట్ ప్రభావతితో సహా ఇంకొక 3 పోలీసు అధికారుల మీద ఈ కేసు ఫైల్ అయింది. రామాంజనేయులు కూడా ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ఆయన ఎంతమందికి చెప్పుకున్నా, ఎంతమందికి మొరపెట్టుకున్నా ఒక ఎంపీగా పట్టించుకున్న నాదుడు లేడు. ఢిల్లీ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళడానికి లేదు, నరసాపురంలో అసలు అడుగు పెట్టడానికే లేదు. అందుకే రచ్చబండ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆయన ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది ఇక ఎండగట్టడం అనేది మొదలు పెడుతూ కూర్చున్నారు. అంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు కాబట్టి నేను వీడియోల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తానని చేశారు. అయితే ఆనాడు నిజంగా రాజ్యాంగం ఉందా అనే కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అలాగే వివేకానంద రెడ్డిని, అంత లెగసీ ఉన్న ఒక నాయకుడిని, వారి పులివెందుల్లో అంత లెగసీ ఉన్న నాయకుడిని ఇంట్లోనే అంత దారుణంగా చంపితే, గుండెపోటు అని చెప్పి కుట్లేసేసి కవర్ చేసేసి ఆయన్ని చంపితే, అది వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు ఎవరు చంపారో తెలియక 5 ఏళ్ల పాటు ఆ అంశం బయటికి రాకుండా నిజంగా రాజ్యాంగం నడుస్తుందా అనే ఇలాంటి అనుమానాలకి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసాయి. ఇక మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి అనే భయానికి వెళ్ళిపోయింది. ఇలాంటి అనేక ఘటనలు. అయితే నిన్న విజయపాల్ అరెస్టుతో సుప్రీంకోర్టు కూడా అతను బెయిల్ నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాదాపుగా జూలై నుంచి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో విజయపాల్ని నిన్న దామోదర్, ఎవరైతే ఒంగోలు ఎస్పీగా నూతన బాధ్యతలు తీసుకున్నారో దామోదర్ ఆధ్వర్యంలో, ఎందుకంటే సిఐలు మారారు, ఇందులో డిఎస్పీలను కూడా పెట్టారు. అయినప్పటికి కూడా అక్కడ రఘురామకృష్ణరాజు ఈయన ఒక ఫైటే చేసి, లేదు ఇది ఒక ఎస్పీ స్థాయి వ్యక్తితో జరగాలి అన్నప్పుడు ఇప్పుడు ఒంగోలు ఎస్పీగా ఉన్న దామోదర్ గారితో విచారణ జరపడానికి అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒంగోలులో ఆయన పిఎస్లో విచారణకి తీసుకున్న నేపథ్యంలో మొత్తానికి అయితే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది, ఎలాంటి నిజాలు బయటికి రాబోతున్నాయి? ఆర్జీవి నిన్న మొత్తంగా 3 రోజుల నుంచి ఒక వ్యవహారం నడుస్తుంటే నిన్న అరెస్ట్ అవుతారు అనుకుంటే హైదరాబాద్లోనే ఆయన సెల్ లొకేషన్ చూపిస్తున్న నేపథ్యంలో ఆర్జీవి మరి నేను ఇక్కడ లేను, షూటింగ్ నేపథ్యంలో బయటకు వచ్చాను అని నిన్న నైట్కి కానీ ఆయన స్పందించిన పరిస్థితులు లేవు. అరెస్ట్ చేసిన తర్వాత నిజాలు బయటకు వస్తాయా లేదా? రాజ్యాంగం అరెస్ట్ చేయమని చెబుతుంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం ఒకటి, ఉల్లంఘించిన వాళ్ళ అరెస్టులు ఒకటి, అందులో నిజాలు బయటకు రావడం ఒకటి, ఆ తర్వాత ఎవరు తప్పు చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. ఇవన్నీ మరి మిళితమై ఉన్న నేపథ్యంలో ఎలా దీన్ని తీసుకువెళతారనే చూడాలి. దీనికి సంబంధించి మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, అలాగే ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు జాయిన్ అవుతారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి. మొత్తంగా అంటే
ఈ అరెస్టుతో రాజ్యాంగ దినోత్సవం నాడు ఒక మంచి జరిగింది అనేది బాధితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కానీ, లేదంటే ఎవరైనా సరే అన్యాయం జరిగే వాళ్ళకి ఒక ధైర్యం కానీ కనబడుతున్న పరిస్థితి, వాస్తవాలు ఏమైనా వెలికి బయటకు వస్తాయి అని ఎదురు చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? మొదట మహానిష్ వీక్షకులకి, లక్ష్మమ్మ మీకు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ నేత అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. ఈరోజు థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. అంటే మాకు ఈరోజు అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నాను. మొత్తానికి 5 ఏళ్లలో విధ్వంస పరిపాలనలో పాపాల భైరవుల్ని పట్టుకుంటున్నారు. గతంలో రఘురామకృష్ణరాజు గారి మీద హింస కావచ్చు, ఒక 90 ఏళ్ల మహిళ ఏదో పెబ్బిల్లో పోస్ట్ పెట్టారని ఆవిడ మీద సోషల్ మీడియాలో రంగనాయకుని కేసు పెట్టడం కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని గోడ దూకి ఆయన ఫైల్స్ ఉన్నాయి నాకు నోటీస్ ఇచ్చినా నేను వస్తాలంటే కూడా దౌర్జన్యంగా బలవంతంగా లాక్కెళ్ళి జిబులో కూర్చోవటం వల్ల మళ్ళా ఆయనకి రీసర్జరీ చేయటం, అనేక రాజ్యాంగ ఉల్లంఘన కేసుల్లో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వ్యవహరించి రాజ్యాంగాన్ని విధ్వంసం చేశారు, వ్యవస్థలను కూడా విధ్వంసం చేశారు. అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అలాగే ఆరోగ్య శాఖ కావచ్చు, ఏ శాఖ చూసినా సరే తొంభై కొద్దికి అవినీతి నియామాలికలు భయంకరంగా వస్తున్నాయి. దీనికి కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లాంటి విషయాలు కొన్ని, కాంతిరాణి టాటా, అలాగే ఆంజనేయులు, ఈ విజయపాల్ లాంటి వాళ్ళు పిల్లర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యానికి పిల్లర్ లాగా వేసుకొని కదంబరి యత్వాన్ గారిని కేసు కావచ్చు, అమరావతి గౌడు జగన్మోహన్ ఇంటి దగ్గర వాళ్ళు అక్కనేదంటే తగలబెట్టిన ఆ కేసు కావచ్చు, పులివెందల్లో జరిగిన అన్యాయాలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అన్యాయ విషయాలు కావచ్చు, ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపారు. బయటకు రాకూడదు, మాట్లాడితే జీవో నెంబర్ 1 అంటారు, 41 నోటీస్ అంటారు. మీడియా కూడా మీరు ఒక మాట మీ ఉపోద్ఘాతం చెప్తూ మాట చెప్పారు, 4th ఎస్టేట్స్ అని. రాజ్యాంగం, కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే చట్టం, అనేక అంశాలు దాంట్లో భాగంగా ఈరోజు ప్రెస్ అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం 2 కళ్ళు, మీడియా, ప్రింట్ మీడియా, వీటిని కూడా కళ్ళు మూయించేసేసారు. కొంతమంది మాట్లాడే మీడియా వాళ్ళు నిషేధం పెట్టి ఛానల్ రానికుండా అడ్డుకున్న చట్టాలు తీసుకొని వచ్చిన మహానుభావుడు జగన్మోహన్ గారు. తను ఒక విస్తృత దుర్మార్గ చర్యలకి కేంద్ర బిందుగా మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి గాలికి వెళ్ళిపోయింది. అనేక మాఫియాలకు తేడా, డ్రగ్స్ కార్డు నుంచి ల్యాండ్ శాండ్ మైనే కాకుండా ఈరోజు విదేశీ యొక్క కరెన్సీని కూడా ఏ విధంగా తప్పుదారి పట్టించవచ్చు, అక్కడ కూడా ఏ విధంగా మనం డబ్బు సంపాదించుకోదని మనం ఎస్పీసీడీలో జరిగిన అన్యాయాల క్రమాలు చూసాం, కరెంట్ ఒప్పందాలు. ఇవన్నీ చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో 5 ఏళ్లలో ప్రజాస్వామ్యం ఉందా? ఏ రకంగానూ లేదు. ప్రతిపక్షాల మీద, అన్ని ప్రతిపక్షాల మీద 60,000 కేసులు, అమరావతి రైతుల మీద 2,600 కేసులు, హైకోర్టులో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది 265 కేసులు, జడ్జీల్ని, మహిళల్ని, అదేవిధంగా లాయర్ని తప్పుడు అద్దాలు ఇచ్చే విధంగా పోస్టులు పెట్టడం, ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతామని చెప్పడం, బెదిరించడం. ఎవరైతే ఎస్టీ ఎస్సీలపై మాకు అన్యాయం జరిగిందని కేసు పెట్టకపోతే వాళ్ళ మీద తిరిగి ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టడం. ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోయారు, మంత్రులు ఏ శాఖలో ఉన్నారో తెలియదు, అసలు అధికారులు ఏ విధమైన పరిపాలన చేస్తున్నారో, కేవలం అన్ని శాఖల్ని సీఎంఓ కంట్రోల్ చేస్తా, అసలు మంత్రిత్వ శాఖలు విలువ లేకుండా, రాజ్యాంగాన్ని పారదర్శకంగా అమలు చేయకుండా దుర్మార్గంగా అమలు చేసిన సంఘటన చూశాం. చూసిన తర్వాత ప్రజలు ఒకసారి మేల్కొని ఒక ఛాన్స్ చెప్పి తప్పు చేశామని చెప్పి లాగి లెంపకాయ కొట్టి 11 రకాలు కూర్చొని పెట్టాడు. ఇప్పుడు ఆ పాపాలు పంచుకున్న అధికారులు, ఆ పాపాల్లో పాత్రలైన వాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ, అంటే భారతదేశంలో దేవాలయంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, ఆయన్ని కొట్టడం కాదు, దుర్మార్గంగా అరెస్ట్ చేయటం, పైగా దాన్ని వీడియోలు తీయటం, ఇదే సైకోతో నాకు అర్థం కాలేదు. దాన్ని అవినీతి కేరాబద్దాసం తాళిపల్లి కేసు పెద్దలు చూపించడం. ఒక జైపాల్ అనే వ్యక్తి ఐఏఎస్ లో రిటైర్ అయ్యాడు, ఆయనకు ఓఎస్డి పదవి ఇచ్చారు, అనవసరంగా ఎత్తుకొచ్చి విలువలు ఇచ్చి ఆయన పెద్ద పదవిని అప్పచెప్పారు. ఆయన లైఫ్ అంతా కూడా చూసాం, ఆయన పూర్తిగా అవినీతి అక్రమాల కేంద్ర బిందు. కొట్టడం ఏంది, రఘురామకృష్ణ గుండెల మీద కూర్చోవడం ఏంది, నేను చంపేస్తానడం ఏంది, ఆ కాళ్ళు కమిలిపోయే విధంగా కొడితే చివరికి అవన్నీ కూడా వీడియో చూపించడం ఒకటి. ఇది ఏ సైకోతత్వాన్ని నిదర్శనం అర్థం కాల. ఈ సైతాన్ సామ్రాజ్యానికి నాయకుడిగా జగన్మోహన్ గారు వెలిగాడా? ఈ కాలకేయుల సృష్టి ఉడిది అంటే ఒక పక్క వ్యవస్థనంతా కాలకేయులుగా మార్చుకున్నాడు, తన సైకో సైన్యాన్ని ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నాడు, దీంతో పరిపాలన చేయాలనుకుంటాను జగన్మోహన్ గారు. అందుకే ఈ రోజు ప్రజలు తిరగబడ్డారు, ఓటైన వజ్రాయుధంతో చావు కొట్టి కింద కూర్చోబెట్టాడు. వెంకటేశ్వర రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు,
అంటే రాజ్యాంగ దినోత్సవం కాబట్టి నిన్న మాట్లాడుకున్నాం కాబట్టి నిన్న ఇదే అంశం జరగడం అనేది మాత్రం ఒక సంచలనం. ఆంధ్రప్రదేశ్ వరకు ఓకే చట్టాలు రాజ్యాంగం ఆ విధంగా పనిచేస్తుంది అని ఒక ఏదో భరోసా కల్పించినట్టు అయింది. కానీ ఈ 5 ఏళ్ల పాటు సరే రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితిని నిలువరించవచ్చు రాష్ట్రం, ఎందుకంటే ముఖ్యమంత్రికి నచ్చలేదో లేదంటే వ్యవస్థలని టార్గెట్ చేస్తున్నారో అని. కానీ అదే ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రులు కలిసేవాళ్ళు, రఘురామకృష్ణరాజుని, బీజేపీతో మంచి సఖ్యత ఉండేది, కేంద్రంతో ఒక ఎంపీగా మంచి హాజరు శాతం కూడా ఆయనకే ఎక్కువ ఉంది. కానీ ఆయన్ని రికగ్నైజ్ చేయట్లేదన్న విషయంలో కూడా ఏనాడు ఎందుకు పార్లమెంట్ కానీ లేదంటే స్పీకర్ కానీ కూడా ఏం చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం ఒక చురక అంటించలేకపోయారు, ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి పంపించలేకపోయారు. లక్ష్మి గారు, మీకు అదేవిధంగా మిత్రులు పెద్దలు శ్రీనివాస్ చౌదరి గారు, శాస్త్రి గారు, వీక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే. మొదట అందరికీ రాజ్యాంగ అమలుకు వచ్చిన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రఘురామకృష్ణరాజు గారే కాదు, శ్రీలక్ష్మి గారు నాలాంటి వానితో సహా ఒక ఎమ్మెల్యేని కార్యకర్తలు నిరసన, ఎమ్మెల్యే చాలా హిందువులను మిగతా పెద్దలందరినీ పరుష పదజాలంతో మాట్లాడితే వాటిని ఖండించినందుకు మీడియాలో నాలాంటి వాని మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత పోలీసులు వచ్చి ఇంకొక విధంగా వివరణ ఇచ్చిన సందర్భం. కాబట్టి అధికారులు, మనం రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది లక్ష్మి గారు, ఏమని మొత్తం వచ్చేసి రాజ్యాంగము నిర్మాణంలో ఏం చేశారంటే, ఏదైతే ఎలక్టెడ్ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా టెంపరరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఉద్యోగస్తులు ఉన్నవారు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిపాలనలో భాగంగా. ఉద్యోగస్తులు అనేది వారి బాధ్యతను వారు ప్రజలు కట్టుతున్నటువంటి ట్యాక్సులతో జీతాలు తీసుకొని అదే ప్రజలను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోని నాయకులను మెప్పించే విధంగా, వారు సంతోషపడే విధంగా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ప్రజలను హింసించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 విషయాలు మనం రోజు వినేవాళ్ళమండి. 30 యాక్ట్ అని, జియో నెంబర్ 1 అని, తర్వాత పార్టీ 1 నోటీస్ అని. తర్వాత ప్రజలందరూ కూడా వీటి గురించి తెలుసుకునేవారు, సెల్ ఫోన్ లో ఏది ఇంటర్నెట్ లో దాని గురించి ఏమొస్తుంది ఏందని. అదే కాదు, ఎవరైతే జుడిషియల్ కస్టడీలో గాని, తర్వాత అరెస్ట్ చేసిన పోలీస్ కస్టడీలో గాని హింస పెడితే, రాజ్య హింస, స్టేట్ హింసకు పాల్పడితే ఇంకెక్కడుంది? కాబట్టి అది తప్పు, అది ఖచ్చితంగా తప్పు. కాబట్టి అవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి. ఖచ్చితంగా దోషులు ఎవరున్నారో చట్టం తన పని తాను చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో వారందరూ కూడా ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఇది స్టార్టింగ్ అంతే. అయితే నేను ఇంకొక మాట ముందుకెళ్ళి అంటాను, లక్ష్మి గారు, మీరు పుంగనూరు లాంటి ప్రాంతంలో మనం నామినేషన్ వేసేటప్పుడు సందర్భంలో గాని పోలీసులు దగ్గరుండి చూస్తూ కారు అద్దాలు పగలగొడితే కార్లు తిప్పి వేసి అంటిస్తూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అవే కాకోకుండా ఎవరైతే మదనపల్లి లాంటి ప్రాంతాల్లో ఒక బీజేపీ అభ్యర్థి కూడా దగ్గరుండి పోలీసులు వాళ్ళ నామినేషన్లు వేసిన దాన్ని విత్డ్రా చేసుకున్నట్టు సంతకం వాళ్ళే పెట్టి చేసిన పరిస్థితి. అది ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. మనం ఈ సంవత్సరం పాటు రాజ్యాంగం యొక్క విలువలను దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఈ సంవత్సరం పాటు మనం 75 ఏపీలో రాజ్యాంగం నడవలేదంటారు మీరు, అన్ని ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తున్నారు అంటే. అవి నేనేమన్నా, రఘురామకృష్ణరాజు గారు వారు పెద్దవారు, ఎంపీ, ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ వారికి కొంత న్యాయం జరుగుతుంది, నేనేం కాదన్నా. అయితే మిగతా రాష్ట్రంలో దీనికి సపరేట్ గా ఒకటి ఏంటన్నా, ఏ రోజైతే ఇబ్బందులు పడినారో పోలీసులకు, వాళ్ళందరినీ సపరేట్ గా గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళందరితో పిటిషన్లు తీసుకుంటే ఇంకా చాలా కేసులు వస్తాయి, చాలా వస్తాయి. మీరు బలవంతంగా భూములు రాయించుకున్న పరిస్థితి, తర్వాత ఆ పోలీస్ స్టేషన్ లో నిర్బంధంలో పెట్టడము, సుప్రీంకోర్టు సీసీ కెమెరాలు పెట్టమంటే పెట్టకపోవడము, ఎఫ్ఐఆర్లు చేయకపోవడం, కోర్టు చీవాట్లు పెడితే కూడా, అంటే ఇవన్నీ కూడా ఈ గత ప్రభుత్వంలో అన్ని జరిగాయి. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు లక్ష్మి గారు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఆ రోజు ఆయన పార్లమెంటు సభ్యుడు కదా అనే మీరు ప్రశ్న వేశారు. అయితే శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము. మనము ఇక్కడ చూడండి, చేనే కంచెం వేసినట్లు ఏ విషయాన్ని అడిగినా కూడా, ఇప్పుడు మీరు అన్నారు ఎవరు ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారు, తర్వాత గౌతమ్ సవాంగ్ గారు, అప్పుడు ఉన్న వాళ్ళంతా, వీళ్ళందరినీ ఏమని అడుగుతుంది? వీళ్ళనే కదా రిపోర్ట్ అడిగేది, ఇదే చీఫ్ సెక్రటరీని అడుగుతుంది, ఇదే డీజీని అడుగుతుంది,
ఇదే పోలీసులు అడిగితే వాళ్ళు ఇచ్చిన నివేదికలు వస్తాయి. సపరేట్ గా ఏదైనా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తీసుకుంటే అది అధికారికంగా ఎఫ్ఐఆర్ చేయడానికి పనికిరాదు. తర్వాత కోర్టులు కూడా చీవాటు పెట్టే ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకోవాలనుకునే ఏం లేదు. ఎవరికి రఘురామకృష్ణరాజు గారి విషయంలో కలగజేసుకున్నంత మాత్రానే కొంత బెటర్. లేకపోతే వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారు చేసే చర్యలకు వారు తట్టుకుని ఉండేవారు కాదని నేను ఇంకో ఏమంటే ఆ విషయం బయటికి రాలేదు. మనం అందరం కూడా ఇప్పుడు జరిగిపోయిన విషయాన్ని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. అయితే ఇవే కాదు శ్రీలక్ష్మి గారు, మీరు రాష్ట్రంలో మనం ఒక ప్లేస్ లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు, జెండాలు కట్టుకోవడానికి అవకాశం లేదు. జెండా కట్టుకొని వెళితే లక్ష్మి గారు పెట్రోల్ వైర్ మోటార్ సైకిల్ లో మనం చిన్న ర్యాలీ చేస్తాంటే అది ఎవరో ప్రత్యక్షంగా నేనే ఉన్నా పెట్రోల్ వైర్ జీపుకు జెండా కట్టుకొని పోతే పొంగనూరు లాంటి ప్రాంతంలో భోజనం మెట్రో హోటల్ ఇవన్నీ ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళం. హోటల్ ఏముంది, ఎవరికైనా వస్తే మనం జెండా కట్టుకుని వెళ్తే ఏదో ర్యాలీకో మీటింగ్ కో వెళ్ళిన సందర్భంలో మనకు భోజనాలు కూడా పెట్టని పరిస్థితి. ఎగ్జాగరేషన్ కాదు, నేను కరెక్ట్ గా చెప్తున్నా. కాబట్టి ఒక రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే కాదు, శాంతి భద్రతల విషయంలో ఆ రోజు దాన్ని సపరేట్ గా ప్రభుత్వం చేసి పిటిషన్లు అన్ని తీసుకుంటే ఒక చాలా పెద్ద కథ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ తన ఇష్టారాజ్యంగా అధికారులను నియమించుకొని ఎస్ఐసిఏలను డిఎస్పీలను వారు పరిపాలన చేశారు. ఇదే కాదు, వీటికి ఇంకా కొన్ని విషయాలు పెద్ద చర్చకు రావడం లేవు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఐడి కార్డులు పెట్టుకొని కొంతమంది అధికార పార్టీకి ఆరోజు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారందరూ కూడా వారిని తీస్తే వారు ఏం పని చేస్తున్నారో చెప్పాలి. ఈరోజు ఎవరి కోసం పనిచేస్తారో, ఏం పరిపాలనలో ఏ ప్రజలకు సహాయపడారో చెప్పాలి వారు. ఇవన్నీ కూడా కూటమి బయటికి తీస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ గత ప్రభుత్వంలో వాటికి పాల్పడారో వారందరూ కూడా ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. రైట్ అండి. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు, అంటే ఏ స్టేట్లో అయినా ఇక్కడ రాజ్యాంగం నడపబడును అని ఒక బోర్డు పెట్టాలేమో సరిహద్దుల్లో. నిన్నటి తర్వాత అంటే రాజ్యాంగం ఏ రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది, ఏ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయి అని మాట్లాడుకోవాల్సిన అంశం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఇవాళ ఆర్జీవీ కోసం హైదరాబాద్లో 2 రోజుల నుంచి వెతుకుతుంటే ఆయన నిన్న ఒక వీడియో నిన్నటికి రిలీజ్ చేశారు. ఏంటంటే, నేను ఎవరి మీదో పోస్ట్ పెడితే ఇంకెవరో ఫీల్ అవుతుంటే నేను దాన్ని ఎలా చేయాలి అంటే కావాలనే పోలీసులని వెపన్స్గా వాడి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్నారు అని నిన్న ఒక వీడియో ఆయన చేయడం అనేది చూసాం. అలాగే విజయపాల్ లాంటి ఆయన్ని కూడా అడిషనల్ ఎస్పీగా సిఐడికి కేటాయించి ఇన్ని అరెస్టులు జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన మేబీ మరి వయసు రీత్యానో మరి ఏమో ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆ బాధ్యతలు ఇప్పుడు ఆయన మర్చిపోయాను తెలియదు ఏమో అని ఇలాంటి సమాధానాలు వస్తున్నాయంట నిన్నంతా. ఏమంటారు? నమస్కారం. నమస్తే అండి. భారతదేశ రాజ్యాంగాన్ని రచించుకోవడం బాగా రచించాం, కానీ దానికి బాధ్యతగా 3 రంగాలు పనిచేయాలి. శాసన నిర్మాణ శాఖ అయినా సరే, జ్యుడిషియరీ అయినా సరే, న్యాయశాఖ అయినా సరే, ఎగ్జిక్యూటివ్ అయినా సరే. అపోజిషన్ పార్టీ లీడర్ని రాజమండ్రిలో కరెంట్ తీసేసి ఆయన నడిపించారు, చంద్రబాబు నాయుడు నడిపించారు, కరెంట్ కూడా తీసేసి. రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని కాదు ఇక్కడ. ఎందుకంటే హాయిగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లో వాళ్ళు AK-47 తీసుకుని ఒకళ్ళు కాల్చి పారేసుకుంటారు. పోలీస్ అనే శాఖను అడ్డం పెట్టుకుంది. అసలు ఎఫ్ఐఆర్లు ఏంటో తెలీదు. ఎఫ్ఐఆర్ రాయడం అంటే ప్రేమ చేసి ఎవిడెన్స్ ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రాస్తారు. అసలు సిఐడి డిపార్ట్మెంట్ 5 ఏళ్ల పాటు ఎన్ని ఎఫ్ఐఆర్ రాసిందో అన్ని బయటికి తీసి చూస్తే అసలు ఆ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఒక చట్టాన్ని రూపొందించాలి. మిస్యూజ్ ఆఫ్ పవర్ కనుక ఎవరైనా చేస్తే వాళ్ళ పిల్లలకి చదువు ఉద్యోగాలు లేకుండా చేసేయాలి. ఏ ఆఫీసర్లు అయితే అప్పుడు వాళ్ళు మర్చిపోయాం ఇలాంటివి అనరు, మేము మర్చిపోయామో తెలియదు అని అనరు. ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీని మర్చిపోలేదు కదా. మేము మర్చిపోయామంటే ఫ్యామిలీని మర్చిపోయారు అనుకో. ఎందుకంటే మరి అప్పుడు అది జరగదు కదా. ఎప్పుడైతే ఉద్యోగస్తులు కాదు, కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్స్, సివిల్ సర్వెంట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్స్.
కాన్స్టిట్యూషన్ ప్రకారం నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 58 ఏళ్ళు 60 అప్పుడైతే 62 ఏళ్ళు శుభ్రంగా వాళ్ళు అందులో ఉండి రిటైర్ అవుతారు. నేను చంద్రబాబు నాయుడు చెప్పేది అంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాన్ని తీసుకురండి. ఏ ఒక్క వ్యవస్థలో అయినా కానీ ఉద్యోగస్తుడు కనుక రాంగ్ డూయింగ్ చేశారని తెలిస్తే వాళ్ళ పిల్లలకి చదువు ఉద్యోగాలకి చెందకుండా ఏర్పాటు చేయండి. ఒళ్ళు దగ్గరెట్టుకుని వాళ్ళు మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారని చెప్పి ఎంత దారుణం అది. ఆ చిత్వాన్ని పట్టుకొచ్చేసి రాత్రి బొంబాయి నుంచి తీసుకొచ్చేస్తే జ్యుడిషియరీ కూడా రెస్పాన్సిబుల్. జ్యుడిషియరీ రెస్పాన్సిబిలిటీ, రాజ్యాంగంలో జ్యుడిషియరీకి రెస్పాన్సిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసు అయినా సరే, అచ్చెన్నాయుడు మీద కేసు అయినా, కేసు వీడు వాడని కాదు. ఆ గుంటూరులో అమ్మాయి ఎవరో పోస్ట్ పెట్టిందని సిఐడి వాళ్ళు పట్టుకొచ్చేస్తారు. సిఐడి వాళ్ళ పని ఏంటి అసలు? దేశద్రోహం కేసు. ఆ దేశద్రోహం కేసు ఎలా పెట్టారు మీరు? ఎవడు మీరు పెట్టారు దేశద్రోహం కేసు? ఏ రకంగా పెట్టారు మీరు? మీకు ఏం తెలుసు అసలు? రాజ్యాంగం గురించి ఏం తెలుసు? ఏం చదివారు? పోలీసు వాళ్ళు రాశారా? ఈ చట్టాన్ని చంద్రబాబు నాయుడు తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైతే ఇంకా చాలా ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రతి వాడిని తీసుకెళ్ళిపోవడం, మాట్లాడితే సిఐడి ఏమైనా జేబులో సంస్థ అనుకున్నారా లేకపోతే ఇది అనుకున్నారు? ఏమైనా పెద్ద గుల్బుద్దీని ఎక్కిపించారు ఆఫ్ఘనిస్తాన్ లో డిపార్ట్మెంట్. ఒక సంస్థ అటుంచితే కొట్టిన వీడియోలు తీయడం, వీడియోలు ఒక ఎంపీని రాజ్యాంగం అదేనమ్మా. సిఐడి పెట్టిన కేసులన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొట్టారని కాదు, ఆయన లేపేద్దాం అనుకున్నారు. పట్టడం మాట దేవుడు. ఆయన ఎప్పుడు చెప్తున్నా ఏమన్నాడు? నన్ను లేపేద్దాం అనుకున్నాడు ఆయన. నన్ను అంటాడు నన్ను దీన్ని లేపేద్దాం అనుకున్నారని చెప్పాడు. మొత్తం నేను ఆ రోజు రాత్రి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అమిత్ షా గారు ఆఫీస్కి చెప్పేవన్నీ అవన్నీ వేస్ట్ అవి. నేను మాకు తెలుసు అది జరుగుతుందని. అంటే ఏంటి అసలు? మీరు పార్టీలు ఏంటి? మీ పార్టీలను ఎందుకు రికగ్నైజ్ చేయాలి? అసలు పార్టీలు ఏంటి? ఇవేం పార్టీలు కాదే. ఇవేం పార్టీలు కాదు. ఇన్ని ఆడపిల్లల్ని సూదులు పెట్టి పొడిచారా అమరావతి ఉద్యమంలో? ఎంతమంది చెప్పారు నాకు అది. అమరావతి ఉద్యమంలో పోలీసులు అసలు వాళ్ళు మొత్తం ఐడెంటిఫికేషన్ ఉండాలి. పోలీస్ అనే పదానికి ఐడెంటిఫికేషన్ ఉండాలి. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. వాడి ట్యాగ్ ఉండాలి, వాడి పేరు ఉండాలి, వాడి నెంబర్ ఉండాలి. మీరు సిఐడి అయినా సరే సిఐడి షుడ్ క్యారీ ది ఐ కార్డ్ అంటే డిస్ప్లే ఇట్. మీరే ఇంటెలిజెన్స్ వింగ్ లో లేరా? ఐవీలో లేరా? దేశానికి సంబంధించిన దాంట్లో కాదు కదా, రాష్ట్రానికి సంబంధించి ప్రజలతో మా పౌరులం మేము. మీరు మా సేవకులు. యు ఆర్ సర్వెంట్స్ ఆఫ్ us in this country and this people of the nation and citizen of the nation. You are servants to the citizens. Be clear on it. You are not servants to your political people, chief minister, prime minister కాదు. You are not servants to the people. End of the day you are responsible. ఈరోజు విజయపాల్కి తెలియవలసింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ రెస్పాన్సిబుల్. అదే జరిగింది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చి నిన్నేం కాపాడలేడు, ఎవడో వచ్చి కాపాడాడు. అయిపోయింది కదా. కానీ అంటే దాంతో పాటు ఒకటి అలాగమ్మా, మెరిటోరియస్ సర్వీస్ లో రిటైర్ అయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేశారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఫ్యామిలీ గుర్తించి నువ్వు అరెస్ట్ అయ్యావు. ఫ్యామిలీ గుర్తించింది కదమ్మా అరెస్ట్ అయ్యారు మా ఫాదర్ అని. అవును, ఫ్యామిలీ గుర్తిస్తుంది కదా. నువ్వు గుర్తింది నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను, అవన్నీ కంటే ఫ్యామిలీ గుర్తించింది. ఫ్యామిలీ గుర్తుపెట్టుకుంటుంది. ఇది కాదు కదా. ఏంటంటే మీరు బాధ్యత. నేను ఒక మనిషిని కాదు, ఎవరిని మనిషిని క్రిటిసైజ్ చేసేది కాదు ఇది. మన వ్యవస్థలను మనం తొంగలో తొక్కేసుకుంటుంటే ఎలా మీరు ఇంకొక 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఎటువంటి స్థాయికి వెళ్ళిపోతామంటే విడిపో. ఇదే జరుగుతుంది. దేశం ఒక యూనిటీగా లేని పరిస్థితి చేస్తుంది. ఎవడికాడు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని మిస్యూజ్ చేసి, జ్యుడిషియరీని మిస్యూజ్ చేసి, జ్యుడిషియరీ మిస్యూజ్. ఒక చీఫ్ మినిస్టర్ తమ్ముడు ఫార్మర్ మినిస్టర్, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అన్ని చేసిన వివేకానంద రెడ్డి మటుకే సిగ్గుతో తలంచుకోవాలి. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. ఎవరు చేశారో తెలియదు.
కనుక్కోలేని దౌర్భాగ్య స్థితి. ఎగ్జాక్ట్లీ అండి. అయితే శాస్త్రి గారు ఒక విషయం చెప్పండి, టీడీపీ నాయకులతో మాట్లాడదాం. అంటే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు ఆర్జీవీ అన్నట్టుగా ఎవరినో నేను పోస్టులు పెడితే ఎవరో మనోభావాలు దెబ్బతింటాయంటే ఇలా ఎవరో మనోభావాలు దెబ్బతిన్నా కేసులు పెట్టకూడదా? అంటే మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు స్ట్రైట్ గానే ఫైట్ చేయలేకపోతున్నారా? కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అంటే వాళ్ళని సమాజం గుర్తించు. ఆ సమాజం గుర్తించినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఈ లెక్కల ఇప్పుడు పోస్టులు పెట్టడాలు, ఎవరినో ఏదో అండాలు, అంటే వాళ్ళ కళతో ఇప్పుడు మనిషిని తన యొక్క ప్రతిభతో గుర్తింపబడాలి. మనకు ఆ ప్రతిభ లేనప్పుడు ఏం చేస్తారు? 4-5 డైలాగులు వేయడం, 4 దిక్కుమాల గురించి మనం మాట్లాడడం వేస్ట్ కొంతమంది గురించి. అంటే ఒక ఆడపిల్ల సభ్యత సంస్కారం అనేది మన బ్లడ్ లో ఉంటుందమ్మా. మీరు మన ఆడపిల్లలు మన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల మీద మేము లోకుని చెయ్యి కూడా వేయడం. మా సొంత చెల్లెళ్ళు అక్కల మీద చెయ్యి ముట్టుకోం వాళ్ళని. వాళ్ళు వచ్చి మనం ముట్టుకుంటారు కానీ మనం వెళ్ళి వాళ్ళు అటువంటి సభ్యతలో ఉంటాం మనం. అటువంటి సమాజం మనం. మీరు ఎటువంటి వీడియోలు చూస్తున్నాం మేము? మీరు చెప్పిన పెద్ద మనిషి గురించి ఎటువంటి వీడియోలు చూస్తున్నాం మేము? అయితే అది సభ్యత? రాజ్యాంగం దానికి పర్మిషన్ ఇచ్చిందా? రాజ్యాంగం దానికి పర్మిషన్ ఇచ్చిందా? రాజ్యాంగం చదివారా? కనీసం 136 సెక్షన్లు పెట్టి లోపలేసేచ్చు. 136 సెక్షన్లు. నేను లీగల్ ఎక్స్పర్ట్నే. 136 సెక్షన్లు వేసి లోపలేసేచ్చు. ఇష్టం వచ్చినట్టు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మా వాక్ స్వాతంత్రం, మేము మాట్లాడతాం. కిరణ్ బేడి ఢిల్లీలో ఏం చేసింది తెలుసా? ఒక మనిషి, ఒక ఆడవాడి 60 ఏళ్ళ మనిషిని, ఒక 43 ఏళ్ల మనిషిని ఇచ్చేస్తున్నాడంటే నువ్వు లైన్ వేస్తున్నావు, నేను లోపలేసేసింది. లాయర్ అంటే ఇప్పుడు గవర్నెన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్ ఆల్ కాస్ట్ యూ కెన్ ఇంప్లిమెంట్ ది గవర్నెన్స్. రైట్. కానీ అది లేదు కదా. నేను అదిగే ఇది మాత్రం జరిగి తీరాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ శాస్త్రి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చట్టాన్ని రూపొందించండి. ఒక్క నిమిషం శాస్త్రి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మళ్ళీ మీరు ఒక సజెషన్ ఇద్దరు. శ్రీనివాస్ చౌదరి గారు. ఎస్ అమ్మా, ఇప్పుడు గత ప్రభుత్వంలో రూల్ ఆఫ్ లా లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థలు కావచ్చు, పూర్తిగా మానవ హక్కుల్ని, పౌర హక్కుల్ని తొక్కేసాయి. అదే కదా కారణం. యోగాలంలో లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడం, స్టూల్ ఇవ్వకుండా, మైక్ ఇవ్వకుండా, మైకులు సీజ్ చేయడం చూసాం. అర్ధరాత్రి మాజీ సీఎం గారు, కనీసం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, వయసు రీత్యా కూడా అవకాశం లేకుండా మిడ్ నైట్ తలుపు తట్టి బస్సులో నుంచి లేపుకొచ్చి ఆ చీకట్లో జైల్లో తీసుకుని రావడం అని ఎంత దుర్మార్గం. ఇది రూల్ ఆఫ్ లా కాదు కదా. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగిన సంఘటనలు, కోకొల్లలు అవన్నీ ఇప్పుడు మీరంతా గుర్తు చేసుకోవాలి, గుర్తు చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల విషయంలో ఆర్జీవీ ఓపెన్, ఇప్పుడు ఆయన మర్చిపోయాను అంటున్నారు. మొన్నటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు నందిగం సురేష్ గారు మర్చిపోయారు, బోరుగడ్డ అనిలు మర్చిపోయాడు, వర్ర రవీందర్ రెడ్డి మర్చిపోయాడు. అందరికీ మతిమరుపు ఏదో వచ్చినట్టుంది. ఇంకా ఎవరెవరు మర్చిపోతున్నారో మరి, ఎవరికి మరి ఎలాంటి అంటే మెమరీ ట్రీట్మెంట్ ఏదన్నా ఇవ్వాలో. సరే, ఇదంతా ఒక ఎత్తు, అది పోలీసులు చూసుకుంటారు, డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు జాగ్రత్తగా ముందుకెళ్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు, పోసాని లాంటి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. శ్రీరెడ్డి బ్యాక్ స్టెప్ జరిగింది. పోసాని, ఆర్జీవీ మాత్రం మనోభావాలు ఎవరియో దెబ్బతిన్నాయంటే స్ట్రైట్గా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు డైరెక్ట్గా రాలేకపోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గట్టిగా అడిగారు, కుటుంబాలను మాట్లాడతారా? అదేమంటే అంటే కులాలో వీళ్ళకి ఇంకో కార్డులో అడ్డం వస్తూ ఉన్నాయి అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా అంటే మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఎందుకు బయటికి స్ట్రైట్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఈ సైతాన్ సామ్రాజ్యాన్ని నిర్మించింది జగన్మోహన్ గారు. వీళ్ళంతా రాదు, తెలియదు, కనపడదు, గుర్తులేదు అని చెప్పే మాటలు ఒక రకమైన రికార్డింగ్ అన్నమాట. అన్ని స్క్రిప్ట్ వస్తుంది తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి. వాళ్ళు ఇదే చదువుతూ ఉంటారు. ఇప్పుడు పొసాని కృష్ణమూర్తులు కావచ్చు, శకుంతల కావచ్చు, సిరిరెడ్డి కావచ్చు, మీరంటూ బోరిగడ్డి కావచ్చు, రాఘవరెడ్డి, వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే పంచప్రభాకర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన గంజాయి తోటలో కలుపు మొక్కలు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి, పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి పోస్టులు పెట్టి ఇస్తారు. ఇప్పుడు వర్మ అనే వ్యక్తి సినిమాలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఏ సినిమాలు తీసుకోవచ్చు, ఏ కథలు రాసుకోవచ్చు, ఆ వార్త అయిపోయిన తర్వాత సినిమాలో క్యారెక్టరైజేషన్ తీసుకొని వచ్చి వ్యక్తి దహనం చేయడం కోసం ఎక్స్వేదిక్గా బొమ్మలు పెట్టి కామెంట్ చేయడం తప్పు కదా. దీన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటారా?
భావప్రకటన స్వేచ్ఛ అంటే నా చెయ్యి మీ ముక్కు తాకనంత వరకు భావప్రకటన స్వేచ్ఛ కట్టుబడి ఉంటాం. మీరు వ్యక్తిగతంగా ఇళ్లలోకి, బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, మహిళల దగ్గరికి వెళ్ళిపోయి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే దీన్ని భావప్రకటన ఎలా అంటారు? నాకు అర్థం కాలేదు. అందుకే ఈ రోజు ఇట్లాంటి దుర్మార్గం శిక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో కట్టడి చేయడం కోసం కొన్ని చట్టాలు తీసుకొస్తారు. అయినా ఈ సైకో లాక్కుండా ఇంకా పోస్టులు పెట్టడం, తల్లిని చెల్లిని కూడా చూడటం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి మాట అన్నారు ప్రెస్ మీట్ పెట్టి, మరి నేను పెడతాను పోస్టులు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రానికి వరకు మీరు పెట్టండి, అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి. అంటే నాకు అర్థం కాల, ప్రజలకు సేవ చేయడానికి రాలే జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి కాలకేయుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని, సైతాన్ని నిర్మించడానికి వచ్చారా? అంటే పార్టీని మించేది వేల చేతుల మీదనా? ఇట్లాంటి పార్టీ ఎలా ఉంటుంది? జనంలో ప్రజా సమస్యలపై పోరాడాలి, అసెంబ్లీకి రావాలి, శాసనమండలిలో మాట్లాడాలి. ఇవి వదిలేశారు. ఈ సోషల్ మీడియా వెతికి తీసుకోవడం, మైక్ ఆస్తుల్లో మైక్ పడుకుని అరుస్తారంటే ఎవరికి కావాలి నీ మైక్ సంభాషణ? అందరూ చాలా మంది మాట్లాడుతారు మైకులు తీసుకొని. మరి ఎమ్మెల్యే అయ్యావు, ప్రధాన పార్టీకి ఒక నాయకుడు అయ్యావు, వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు అయ్యావు అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు కదా. మరి నీ గొంతుని శాసనసభలో ఎందుకు వినిపించలేకపోతున్నావు? భయమా పులిమెందల పిల్లి అని మీ జనం అడుగుతున్న సమాజ పరిస్థితి పడతా ఉంటాయి. పైగా ఈ రోజు వర్మను అరెస్ట్ చేయడం అన్యాయమంట, పోసాల కృష్ణ అరెస్ట్ చేయడం అన్యాయమంట, సోషల్ మీడియా వ్యక్తులు కాపాడుకోవాలంట. వీళ్ళు ఏంది? వీళ్ళు కాలకేయల్లా? ఇలాంటి కాలకేయలు మీరు కాపాడుకుంటారా? వీళ్ళ మీ పార్టీలో ఉండేది. ఇటువంటి పార్టీ నాయకుల ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? గతంలో ఇతర హింసలు పెట్టారు, మటర్లు చేశారు, మానభంగాలు చేశారు, మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేసేసారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఇవన్నీ జరిగింది త్రూ పోలీసుల ద్వారా చేయించబడిన అరెస్టులు, కేసులు, ఇష్యూస్, ఇవన్నీ ఇబ్బందులు, ఇవంతా శాస్త్రి గారు అన్నట్టుగా ఇప్పటి ప్రభుత్వం ఏమైనా ఇలాంటి అధికారుల్ని దొరికితే గనక చెండాడే లాంటి పరిస్థితులు ఉంటాయి అనే ఒక పటిష్టమైన చట్టం ఏమైనా తీసుకొస్తే, ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే అని అంటున్నామో, మేబీ ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారుల విషయంలో ఆయన ఒక మాట అన్నారు, అంటే కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్స్ వీళ్ళంతా అని. నిజంగా అలాంటి వాళ్ళు తప్పు చేస్తే అడిగేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరేం చేయలేరు అన్న ధైర్యం కదా, దానిని చట్టంతో చెక్ పెట్టలేమా? అంటే ఇప్పుడు 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను, మీరేమన్నా చేసుకోండి, నాకని నా పార్టీ సాయం చేయమని చెప్పి ఈయన కదా పిలిపించినప్పుడు అట్లా కదా వాళ్ళు రెచ్చిపోయినప్పుడు ఈరోజు నష్టపరుస్తున్నారు కదా. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లాని అమలు చేయటం అనేది రాజ్యాంగ నిర్మాణంలో ఉన్న వ్యవహారంలో భాగంగా కార్యనిర్వాహక వ్యవస్థకి బాధ్యత, కస్టోడియన్స్ వాళ్ళు. మరి దాన్ని విస్మరించారంటే ఎవరు మీకు పూర్తిగా బలం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే. మీరేం పట్టించుకోవద్దండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టుకోవద్దండి, గుంతలు పొడిచొద్దండి, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేయండి, మాకు అనుగుణంగా కార్యకర్తలకు పనిచేయండి అని చెప్తే మీ ఇష్టం, మీరేమైనా చేయండి, నేను ఉంటానని చెప్పి బహిరంగంగా మాట్లాడారు కదా. నా వెంట్రుకు కూడా పీకలేరని మీరు పిల్లల ముందు శబ్దాలు చేశారు కదా. ఇవన్నీ చూసే వాళ్ళు నిలిచిపోయారు. దీంట్లో కొంతమంది అవినీతి అధికారుల్ని ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఎక్కడో క్యాంటీన్లో పనిచేసామని తీసుకొచ్చితే ఒక మైన్స్ జువాలజీలో ఎండీ చేశారు, ఎక్కడో ఈ మిడిల్లో పనిచేసేవాడిని ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఈవోగా వేసారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని, బంధువుల్ని తీసుకొని వచ్చి మైన్స్, ల్యాండ్, వైన్స్ అటువంటి ప్రధాన ఆదాయ వనరుల్లో వీళ్ళ నాయకులుగా పెట్టుకొని, వాళ్ళ అధికారులుగా పెట్టుకొని దోషేశారు కదా. ఇక్కడ కాన్స్టిట్యూషన్ లాగా కనబడతా ఉంది. ఐఏఎస్ రాష్ట్రం లేరా, ఐపీఎస్ రాష్ట్రం లేరా? మళ్ళీ వాళ్ళు ఎందుకు వేయలేదు? నీ స్వార్థం కోసం, నువ్వు దోచుకోవడం కోసం, నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి చేసుకొని, అలానే విజయపాల్ ఈ రోజు రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మీరు ఓఎస్డీ పదవి ఇచ్చి, రాజ్యాంగ పదవి ఇచ్చి ఈరోజు చిత్రహింసలు చేయండి అని చెప్తే వాళ్ళు ఆగుతారా? రెచ్చిపోతారు. అటువంటి వ్యక్తుల్ని నిజంగా చెడ పురుగులు లాంటి వాళ్ళు వ్యవసాయం చేసి ఏదైతే పెట్టి చేస్తే చంపేస్తారో, ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థను అమలు చేసేదంటే దుర్మార్గులు ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం పర్టికులర్ గా కొన్ని కొత్త చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే రెచ్చిపోకుండా చంద్రబాబు నాయుడు శాసనసభలు ప్రకటించారు, మేము ఇప్పుడు అంటే న్యాయవాద నిపుణులు సంప్రదిస్తున్నాము ఈ చట్టాలు వదిలిపెట్టడం కోసం శాసనసభను ప్రకటించారు. కాబట్టి అటువంటి చట్టాలు రాబోతాయి, వస్తాయి. ఇంకెవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేసి తుప్పు ర్యాక్ కొడతాన్న విషయం కూడా సవాల్గా ఏదో చెప్తున్నాను అమ్మా. రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో దీంట్లో అసలు మేము రాజకీయాలే వదిలేస్తామని తప్పించుకుంటున్నారు తప్పితే దీని నుంచి పెద్ద రియలైజేషన్ అయితే అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేలాగా అయితే మీ చర్యలు ఉన్నట్టు కూడా అనిపించట్లా. ఇది వాస్తవమే. ఏ అరెస్ట్ అవుతుంది, ఎవరు అరెస్ట్? ఇప్పుడు మీరు పొంగనూరు గురించి 4 ఘటనలు చెప్పారు. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆయనకి, మన శ్రీనివాస్ చౌదరి గారికి తెలుసు. అసలు బై ఎలక్షన్స్లో అయితే అంత ఘోరంగా బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లు వేపిస్తారా అంటే అసలు అంతకంటే ఘోరం ఒకటి జరుగుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్పారు నామినేషన్ వేసిన వాళ్ళు వేసినట్టే లేపేశారు, అంటే మళ్ళీ చంపేశారు అంటారేమో.
వాళ్ళని ఎక్కడెక్కడో మాయం చేసేసారు, తీసుకెళ్లిపోయారు, వాళ్ళ పేపర్లు జించేశారు. ఏదో అసెంబ్లీ రౌడీ సినిమా చూసినట్టుగా చూపించారు. అసలు కొన్ని ఇన్సిడెంట్స్ అయితే గుర్తొస్తే. అయితే మరి మీరంతా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ, లేదంటే బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కూడా రాష్ట్రంలో ఉంది కాబట్టి కొత్త చట్టాల రూపకల్పనలు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ ధైర్యం మళ్ళీ కూడగట్టుకోకుండా ఇలాంటి దుర్మార్గులు మీరు ఎలా ముందుకెళ్తారు? లక్ష్మి గారు, చట్టాలు ఏదన్నా వాటిని సమీక్షకు వచ్చినప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఇది వరకు చట్టాలు ఉన్నాయి, ఉన్నటిని అధికారులు కరెక్ట్ గా అమలు చేస్తే కూడా సరిపోతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఏమో తొండ ముదిరి ఊసిరి వెళ్ళి అంటారు కదా, మరి ఆయనేమో ఎవరి మనోభావాలు దెబ్బతింటే ఎవరో వస్తున్నారు అని అంటున్నారు. మీరు డైరెక్ట్ గా ఫైట్ చేయడం అనే సందర్భంలో చెప్తాను. మరి ఈయనకేం సంబంధం ఉంది? వైసీపీ కార్యకర్తనా? వైసీపీ కండువా వేసుకున్నాడా? తర్వాత ఇతన్ని ఏమన్నా చంద్రబాబు నాయుడు, తర్వాత నారా లోకేష్ ఇతన్ని ఏమన్నా అన్నాడా? లేదు కదా. మరి ఇతను ఎట్లా స్పందించాడు? కాబట్టి మనము తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేసినప్పుడు వ్యవస్థలు చూస్తూ ఉంటాయి. సమాజంలో సందర్భం చూడడం. మీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా కార్యకర్తలు ముందుకు రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వస్తారు. తర్వాత పోలీసులు కూడా సుమోటోగా తీసుకోవచ్చు కేసు. ఆ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం వాళ్ళు, జనసేనలు ఎవరు పిటిషన్ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు సత్యకుమార్ గారి మీద దాడి జరిగింది ఎక్కడ, అమరావతిలో. ఆ కార్యకర్తలు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు దాన్ని నిర్లక్ష్యంగా దాడి చేసింది కాకుండా మినిమం 153 కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు కూడా వాళ్ళు రిజిస్టర్ చేయలేదు. సంఘటన జరిగినట్టు కూడా గుర్తించలేదు. సంఘటన జరిగితే ఒక గుమిగూడి ఉన్న ప్రాంతంలో దాడి చేస్తే కూడా వారిని రిజిస్టర్ చేయని పరిస్థితి. మరి ఈ రోజు పిటిషన్ ఇవ్వకూడదని చెప్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఎవరైతే దొరుకుతున్నారో ముద్దాయి కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లా సందర్భంలో నేరం ఎప్పుడు చేసినా కూడా, ఎప్పుడు చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా వారు బాధ్యులే. ఈ రోజు వారు క్షమాపణ చెప్తున్నారని మీరు అంటున్నారు కొంతమంది వాళ్ళ యాక్టివిటీస్. కాదు కదా. ఇప్పుడు ఆ చేసేదంతా మొత్తం చేసేసి ఈ రోజు మేము క్షమాపణ చెప్తాం, మమ్మల్ని ఏమనొద్దా అని అంటే ఎట్లా అవుతుంది? మళ్ళా దాన్ని సరిచేయడానికి అవకాశం ఉందా? కాదు. ఖచ్చితంగా చట్టం పరిధిలో ఎవరైనా కూడా దోషులే. వాళ్ళు చేసే ముందు ఉండాలి విఘ్నతతో ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది వాళ్ళకు ఉండాలి. కానీ అది మరిచిపోయి ఈ రోజు చేస్తున్న చర్యల వల్లే ఇదంతా జరుగుతా ఉంది. తర్వాత కార్యకర్తలు కూడా ఒక నాయకత్వం ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా నిబద్ధత పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, తర్వాత మిగతా రాజకీయ పార్టీలు మనకు శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు అంతే. వారి కార్యక్రమం అసాసినేషన్ చేస్తే మనకు వచ్చేది ఏముంది చెప్పండి? వారు మాట్లాడుతున్న పరిపాలన మీద, ఆ విషయాల మీద మాట్లాడాలి తప్ప ఇంకోటి అన్యాయంగా తర్వాత లేని విషయాలను ఇంకొకరిని అందరూ ఈ సోషల్ మీడియాలో శ్రీలక్ష్మి గారు తిట్టించుకోని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈ రోజు ఒక ట్వీట్ చేస్తే దాని కింద వందలాది, ఒక ఫేస్బుక్ లో ఒకటి పెడితే ఒకటి, ఒక ప్రెస్ నోట్ వాట్సాప్ గ్రూప్ లో రిలీజ్ చేస్తే దాని కింద అంత వెంటనే స్పందిస్తారు. ఎవరు అవగాహన లేని వాళ్ళు కూడా, వాట్సాప్ యూనివర్సిటీ లో ఉన్న వాళ్ళు కదా, వారందరినీ వందలాది మందిని ఒక చోట కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఇవన్నీ ఏమో అంటే పిల్ల కాకులో పిల్ల పిచ్చుకలు అనాలో మరి. అంటే ఇప్పుడు ఒక డిబేట్ నడుస్తుండేనో లేదంటే ఇప్పుడు శాస్త్రి గారు లాంటి వాళ్ళు గట్టిగా ఆ రోజుల్లో గట్టిగా చెప్పిన పరిస్థితుల్లోనో ఇంకా ఆ కామెంట్స్ తో ఒక ఆనందం పొందుతారనమాట. అంటే నేననేది లక్ష్మి గారు ఏమంటే ఆర్గనైజ్డ్ గా మీరు వీళ్ళందరూ పిల్లకాకులు అని అంటున్నారు, కానీ ఈ పిల్లకాకులందరికీ ట్రైనింగ్ ఇచ్చింది పెద్ద కాకులే. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆర్గనైజ్డ్ గా చూడండి టూల్ కిట్స్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఈ రోజు ఏది ట్రైనింగ్ లో ఉండాలి, ఆ ఏది హ్యాష్ ట్యాగ్ రన్నింగ్ ఉండాలి, వాటిని పెట్టండి, తర్వాత ఇక్కడ నుంచి ఫోన్ చేయండి, వీటన్నిటిని షేర్ చేయండి. ఈ బీహార్ టీంలు ఇట్లా టీంలు అన్ని ఉంటాయి కదా, వాళ్ళందరి ద్వారా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఛానల్ అయితే ఉంది, ఇట్లా మైక్ పెట్టుకొని తిరుగుతుంటాడు కంటిన్యూగా రాష్ట్రంలో అంతా. వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి? ఒక చిన్న రోజు కొంత దూరం పడాలంటే 1 లీటర్ పెట్రోల్ అవుతుంది. వారు రాష్ట్రం అంతా సిబ్బందిని పెట్టి ఆ మైక్ ని పెట్టి ఏదో ఒకటి పబ్లిక్ ఏదో ఒకటి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ చేస్తున్న వాటిని అందరినీ కూడా ఈరోజు చేసినంత సేపు చేసి మేము క్షమాపణ చెప్తున్నామని ఒకటి చేయడం ఎందుకు, క్షమాపణలు చెప్పడం ఎందుకు, మళ్ళీ తర్వాత మీ ఎవరి మనోభావాలని మాట్లాడడం ఎందుకు? కాబట్టి వీళ్ళందరి పట్ల కొత్త చట్టాలు వచ్చినా ఈ చట్టాలతోనైనా సరిపోతుంది. ఉన్న అధికారులందరినీ కూడా వీళ్ళందరినీ బోన్ ఎక్కిస్తే
తర్వాత భవిష్యత్తులో ఎవరు కూడా మహిళల జోలికి, పిల్లల జోలికి, తర్వాత వృద్ధుల జోలికి, వృద్ధులను కూడా కామెంట్ పెడుతున్నారు వీళ్ళు. వృద్ధులు కూడా, మహిళా వృద్ధులను కూడా వీళ్ళు కామెంట్ పెడుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది లక్ష్మి గారు. రైట్ అండి. శాస్త్రి గారు, మీరు ఈ విషయంలో కంక్లూడ్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళదాం. నిజానికి అంటే కొంచెం టెక్నికల్, దీంతో టైం అంతా మనకి ఈరోజు డిస్టర్బ్ అయింది. సో మొత్తంగా ఈ కస్టోడియల్ టార్చర్లో మీరు అన్నట్లుగా రఘురామకృష్ణరాజుని చంపేయడమే లక్ష్యంగా కనుక జరుగుంటే విజయపాల్ నుంచి నిజం రాబట్టడం సాధ్యమయ్యే పనేనా? అది ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీగా చేసుకోవాల్సిన విషయం కానీ దాని మీద పెద్ద డిస్కస్ చేయాల్సిన విషయం ఏం లేదు. మనందరం చూసాం అన్నమాట. ఇట్స్ నాట్ ఎందుకంటే ఆయన హైదరాబాద్ తీసుకురావడం, హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన్ని వెరిఫై చేయించడం, ఆ తర్వాత ఆయన ఢిల్లీ పారిపోయి రావడం, ఆ తర్వాత నేను ఆయన పర్సనల్ గా చూడడం, అవన్నీ చూసాం. అవన్నీ వి నో ఎవ్రీథింగ్. ఇది సాధ్యమా చేయడం కాదు. నేననేది అంటే అది కాదు. ఏంటంటే ఉత్తర అంటే ఎన్నదర 10-15 ఏళ్ళు ఇదే వాతావరణం మనకు కొనసాగించి పార్టీలు ఈ రకంగా కొనసాగిస్తే, జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇదే, వాళ్ళకంటూ బాధ్యత లేకుండా, జ్యుడిషియరీ మీద కూడా నేను లెటర్ రాశాను రాష్ట్రపతికి. ఇది ఇలా కరెక్ట్ కాదు. ఇది కొలీజియం కూడా కరెక్ట్ కాదు. కొలీజియంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిన్న పాకిస్తాన్ పార్లమెంట్ లో వాళ్ళు సెక్షన్ 26 అమెండ్మెంట్ చేసి ఏం చేశారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్మెంట్ పార్లమెంట్ చేసుకుంది. ఇది కరెక్ట్ గా, చాలా బాధ్యత ఉండాలి. అన్ని 3 శాఖలకి 3 అంగాలకి బాధ్యత ఉండాలి. ఒక పార్లమెంటేరియన్ ని అరెస్ట్ చేయడమా, ఒక అపోజిషన్ లీడర్ని రోడ్డు మీద నడిపిస్తూ కరెంట్ తీసేయడమా, ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏం చేయాలి అసలు? మీరు అందరూ ప్రజల కోసం వచ్చారు కదా. మీ పార్టీలు పెట్టింది దేనికి? ప్రజల కోసం పార్టీ పెట్టారు, మీకోసం పార్టీ పెట్టుకున్నారు. అసలు ఏంటిది? అసలు ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు? ప్రజలు ఓటేయాల్సిన అవసరం ఏంటి? మీరు ఇప్పుడు ఇలా నేను చూసేది ఏంటంటే, నేను 10-15 ఏళ్ళ తర్వాత ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నా. ఆ కల్పన, ఆ చిత్రం కల్పన చేయడం కూడా నాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మనకు భయంకరంగా కనబడుతుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నా? ఇలా పెంచుకుంటూ పోతుంటే ఎంత దారుణంగా కొట్టేయడం. అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్టేయడం ఏంటి? అసలు సిఐడి ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా రాయేస్తున్నారు? అసలు ప్రాపర్ ఎఫ్ఐఆర్ ఎవరు రాశారు? అసలు ఎవరు రాయలేదు. ఒక ఆడపిల్లని బొంబాయి నుంచి లాక్కొచ్చేసారా? వాళ్ళ ఫాదర్ మదర్ని లాక్కొచ్చేసారా? అసలు ఏంటిది? మీరంటూ మీ ఫ్యామిలీ బాధ్యత, కుటుంబంలో ఉద్యోగస్తులు ప్రతి కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ వాడి ఫ్యామిలీ బాధ్యత పెట్టాలి. వాడి ఫ్యామిలీ బాధ్యత ఎప్పుడైతే పెట్టారో నలిగిపోవాలి. వాడు కనుక తప్పు చేసాడని తెలిస్తే, ఎందుకంటే సమాజాన్ని ఏకీకృతంగా ఉంచడంలో వాడి బాధ్యత చాలా ఉంటుంది. అంటే మేబీ అంటే ఇప్పుడు అంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇదవుతుంది, కానీ అంటే సహజ వనరుల విషయమో లేదంటే అణగారిన వర్గాల బాగు కోసమో, చట్టం వ్యక్తుల స్వేచ్ఛ కోసమో ఇదంతా కూడా మన రాజ్యాంగం నిర్మించుకున్నాం. కానీ ఇప్పుడు రాజ్యాంగంలో చేసుకోవాల్సిన కొన్ని మార్పుల్లో భాగంగా ఈ మన డెవలప్మెంట్లో ఇంత విచ్చలవిడితనం వచ్చేసింది. డైనమిక్స్ మారిపోయి రెస్పాన్సిబిలిటీని ఎవ్వరూ మేము తీసుకోము. మేము హాయిగా రిటైర్ అయిపోవాలి, లేదంటే మాకు రాజ్యసభ మెంబర్ చెప్పి వచ్చేయాలి, లేదా మేము హాయిగా ఎంజాయ్ చేయాలి, మాకు అది అలాంటి పరిస్థితికి వచ్చేసాం. కానీ దేశ సేవను మర్చిపోతున్నాం. మీరు చేసేది సర్వీస్, మెరిటోరియస్ సర్వీస్ ఫర్ ద నేషన్. ఉద్యోగాలు కావు ఇవి. తిరుపతి దగ్గర నుంచి, తిరుపతిలో ఉద్యోగస్తులు సిగ్గుండాలి మన దేశానికి. తిరుపతిలో ఉద్యోగస్తులా? తిరుపతిలో ఉద్యోగస్తులు ఏంటి? అది ఒక మా అందరి యొక్క నమ్మకం కదా. నమ్మకం దగ్గర ఉద్యోగస్తులు ఏంటి? ఆ దిక్కుమాల ఎండోమెంట్ యాక్ట్ పట్టుకుని వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ప్రమోషన్లు, బోనస్లు ఏంటమ్మా? దిక్కుమాలి ఏంటంటే మీకు గవర్నెన్స్ చేతకాక, అసలు గవర్నెన్స్ అవగాహన లేక, చదువు సంజలనే తెలియక, ప్రజలు ఇష్టం వచ్చినట్టు మనం ఎలా పరిపాలించినా ఎవడు అడిగేవాడు లేడనే ఒక పద్ధతిలో. ఎందుకంటే అది క్రైసిమెంట్. ఇప్పుడు కాబట్టి శాస్త్రి గారు మీరు అంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు, ఎఫ్ఐఆర్ చదువు, అలాగే రఘురామకృష్ణరాజు ఎఫ్ఐఆర్ చదువు. అలాగే అమ్మ ఆవిడెవరో పాపం గుంటూరులో ఆవిడెవరో సోషల్ మీడియా పోస్ట్ పెట్టిందని ఎవరమ్మా ఆవిడెవరో, మొత్తం ఎఫ్ఐఆర్లన్నీ నేను ఢిల్లీ తెప్పించాను. ఎఫ్ఐఆర్లన్నీ చదువుతుంటే తలతో సిగ్గు శరం లజ్జ. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ రాస్తున్నారో
వాడు 10 సార్లు అనుకోవాలి, నేను ఏం చేస్తున్నాను, ఈ దేశానికి సేవ చేయడానికి నన్ను నియమించబడిన వాడిని, నేను ఏం చేస్తున్నాను, సిగ్గు తెరవ అనే నేను మొత్తం ఎఫ్ఐఆర్లు తెప్పించానమ్మా. ఈ ఎఫ్ఐఆర్లు రాసిన వాళ్ళ ఈ ఎఫ్ఐఆర్లు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు పంపించాలంటారు. ఈ లా స్టూడెంట్స్ తెలియాలి కదా, లా స్టూడెంట్స్ ఏంటంటే ఇటువంటి ఎఫ్ఐఆర్ అసలు ఎఫ్ఐఆర్ కాదు. అంటే మనం చూసి ఎలా చేస్తాం, ఆ ఎఫ్ఐఆర్ చదువుతూ జ్యుడిషియరీలో వాళ్ళని చూడాలి, జడ్జెస్ అయినా చూసుకోవాలి, ఏది రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏ ప్రైమా ఫేసి చూపిస్తున్నారు, సబ్స్టాన్షియేట్ ఏంటి, ఎనక్సర్స్ ఏంటి, ఏ ఎంక్వైరీ చేశారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు. అవును, అరెస్ట్ చేయడం ఇట్స్ అ క్రైమ్. అరెస్ట్ సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ లేకుండా మీరు అరెస్ట్ చేస్తే ఇట్స్ అ క్రైమ్. సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసే పవర్ రాజ్యాంగంలో ప్రభుత్వానికి ఇవ్వలేదు. మేము ఎట్టి చేస్తాం, లేకపోతే మా పర్మిషన్ లేదు ఏమనంటే, ఏదైనా డెమోక్రటిక్ పద్ధతిలో ప్రొటెస్ట్ చేస్తామంటే గవర్నమెంట్ పర్మిషన్ లేదు. అసలు నిన్ను పర్మిషన్ కూడా అడుగుతాడు బాబు, దేనికి అడగాలి నిన్ను పర్మిషన్? ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా? పర్మిషన్ ఇవ్వాలా? ఏ పర్మిషన్ ఇచ్చారంటే, అమ్మాయిని ఢిల్లీలో అమ్మాయిని రేప్ చేసినప్పుడు 10 లక్షల మంది ఇండియా గేట్ చుట్టుముట్టేశారు. అవునవును, అప్పుడు ఏ పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని అడిగారు పర్మిషన్? పోలీస్ కమిషనర్ కిందకు వచ్చి నుంచుని కాళ్ళకి దండం పెడుతూ నుంచున్నాడు. రైట్ అండి శాస్త్రి గారు మరొకసారి మాట్లాడదాం. ఇంకా ఏ అరెస్ట్లు అవుతుంది, ఎవరెవరు ఏం చేస్తారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి ఇంకా మెత్తగ్గా జాగ్రత్తగా వెళుతుందా, ఆర్జీవి మాట్లాడిన మాటలు అంటే దేనికి సంకేతం, ఇలాంటి చాలా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఎనివే మళ్ళొకసారి మళ్ళీ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ మాట్లాడదాం మళ్ళొకసారి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ధన్యవాదాలు.